ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు దక్షిణాసియా క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 3 క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో త్వరలో పాక్ శ్రీలంకతో జరగనున్న ట్రై నేషన్ క్రికెట్ సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తప్పుకుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న టైంలో పాకిస్తాన్ దాడి చేయడంతో ఇప్పుడు ఈ సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది. ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల లక్ష్యంగా పాక్ కాబూల్లో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్పై ప్రతిదాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తలెత్తింది. అయితే పాక్ చేసిన దాడుల్లో పలువురు ఆఫ్ఘన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తడంతో సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వం చేసి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దాదాపు 2 సంవత్సరాలుగా తాత్కాలిక శాంతి వాతావరణంలో ఉన్న పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు మళ్లీ ఉద్రిక్తతలకు వేదిక అయ్యింది. కబీర్ సిబ్గతుల్లా, హరూన్ అనే 3 యువ ఆటగాళ్లు పాకిస్తాన్ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పాక్టికా ప్రావిన్స్ లోని ఆర్గున్, బర్మాల్ జిల్లాల్లో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండడంతో అక్కడ చాలాసార్లు సైనిక ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఈ ప్రాంతాల్లో అనుమానిత మిలిటెంట్ స్థావరాలపై బాంబులు విసిరింది. అయితే ఈ దాడుల్లో నిరాయుధ పౌరులు, స్థానిక ఆటగాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ 3 ఆటగాళ్లు ఉర్గున్ నుంచి షరానా నగరానికి ఫ్రెండ్లీ క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. మ్యాచ్ ముగించుకుని తిరిగి తమ ప్రాంతానికి వస్తున్న సమయంలో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో వారు ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పౌరులతో పాటు క్రికెట్ అభిమానులను ఈ ఘటన కలిచివేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ దాడులను అమానవీయమైనవి, క్రూరమైనవి అని పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కలలతో పెరిగిన యువ క్రికెటర్లపై దాడులు చేయడం దారుణమని, ఈ దాడులు కేవలం 3 ప్రాణాలు మాత్రమే కాకుండా మొత్తం దేశపు గౌరవాన్ని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గౌరవం అన్నిటికంటే గొప్పదని, యువ క్రీడాకారులు ఆ గౌరవం కోసం శ్రమిస్తున్నారని, వారిపై ఇలాంటి దాడులు జరగడం అసహనం కలిగిస్తోందని రషీద్ ఖాన్ అన్నాడు. ఇక ఈ ఘటనపై ఆఫ్ఘన్ జట్టులోని పేస్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకీ సోషల్ మీడియాలో స్పందించాడు. ఇది మానవత్వానికి వ్యతిరేకమైన కిరాతక నేరమని, ప్రాణాలు కోల్పోయిన వారు మిలిటెంట్లు కాదు, కలలతో నిండిన ఆటగాళ్లు. ఈ దాడులు క్షమించరానివని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆఫ్ఘన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ కూడా తీవ్రంగా స్పందించాడు. ఇది పాక్టికా ప్రజలకు మాత్రమే కాదు, మొత్తం ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి, దేశానికే తీవ్ర విషాదమన్నాడు. ఆఫ్ఘన్ ప్రజలు నిత్యం ఆంక్షల నీడలోనే ఉంటున్నారు. అలాంటిది వారికి క్రికెట్ అంటే ఒక ఆశ, ఐక్యత, గౌరవానికి ప్రతీక. తాలిబాన్ పాలనలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆ దేశ యువకులు మాత్రం క్రికెట్ ద్వారా ప్రపంచానికి తమ ప్రతిభను చూపిస్తున్నారు. అలాంటి క్రీడాకారులు ఇప్పుడు పాక్ చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. ఈ సంఘటనలతో వచ్చే నెల జరగాల్సిన ట్రై నేషన్ సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తప్పుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటపై దృష్టి పెట్టడం అసాధ్యమని, ఆటగాళ్ల భద్రత, కుటుంబాల మానసిక స్థితి దృష్ట్యా సిరీస్ నుంచి వైదొలగడం తప్ప మరో మార్గం లేదని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు తెలిపింది. క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ వంటి సంస్థలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. సరిహద్దుల రాజకీయాలు మానవ ప్రాణాల కంటే పెద్దవి కావని, క్రీడలకు, మానవత్వానికి హాని కలిగించే ఇలాంటి దాడులు నిలిచిపోవాలని పిలుపునిచ్చాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ అంతటా దుఃఖ వాతావరణం నెలకొంది. 3 ఆటగాళ్ల అంత్యక్రియలు ప్రభుత్వ మర్యాదలతో జరగనున్నాయి. ఈ దాడి కేవలం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రమే కాదని, క్రీడల మీద పడుతున్న యుద్ధ నీడలకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. క్రీడలు మనుషుల్ని కలుపుతుంటే ఇలాంటి దాడులు దూరం చేస్తున్నాయన్నారు.